అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. జేడీ లక్ష్మీనారాయణ సార్ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ అండ్ సురేష్ బాబు గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. కృష్ణలీల తిరిగొచ్చిన కాలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి విచ్చేసిన టీమ్ మెంబర్స్‌కి అండ్ మా అతిథులకి స్వాగతం చెప్పేస్తూ, కృష్ణలీల నవంబర్ 7థ్ నుంచి థియేటర్స్‌లో మన ముందుకి ఒక అద్భుతమైన చిత్రంగా, ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వడానికి వస్తున్న సినిమాగా మన ముందుకొచ్చేస్తోంది. మరి ఈ సందర్భంగా ఈరోజు మనం మన ఇద్దరి వండర్‌ఫుల్ గెస్ట్‌ల చేతుల మీదుగా ట్రైలర్‌ని లాంచ్ చేసుకోబోతున్నాము. సో, మహాసేన్ విజువల్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనకి అందిస్తున్నటువంటి నిర్మాత జ్యోత్స్న గారు హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ మా స్టోరీని, డైలాగ్స్‌ని అందించినటువంటి అనిల్ కిరణ్ కుమార్ గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ ఇక ద మ్యాన్ బిహైండ్ దిస్ ఫిల్మ్, వన్ మ్యాన్ ఆర్మీగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న దేవాన్ గారు హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో, అటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లాంటి చాలా పెద్ద బాధ్యతల్ని చేపడుతూనే స్క్రీన్ పైన హీరోగా కూడా షైన్ కాబోతున్నటువంటి మా హీరో దేవాన్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ ఆఫ్ కోర్స్ మా హైలీ టాలెంటెడ్ ధన్య బాలకృష్ణ ఈజ్ హియర్ ఫర్ కృష్ణలీల. వెల్కమ్ ధన్య. సో ఎస్, మరి ఈ సినిమా గురించి, ఈ సినిమా పాటల గురించి, ఇంకా చాలా విశేషాల గురించి మనం మాట్లాడుకునే ముందు ట్రైలర్ చూసేసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి మా గెస్ట్ జేడి లక్ష్మీనారాయణ గారికి అండ్ సురేష్ బాబు గారు ఇద్దరు కలిసి ట్రైలర్ లాంచ్ అనాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో, కృష్ణలీల పర్లేదు సార్, ఇక్కడ నుంచి చెప్పేసేయచ్చు. ట్రైలర్ లాంచ్ అని చెప్పాలి. కృష్ణలీల ట్రైలర్ లాంచ్. కృష్ణలీల ట్రైలర్ లాంచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన ట్రైలర్ చూసేద్దాము. లైట్స్ ఆఫ్. యెస్. కృష్ణలీల ట్రైలర్ చూసేసాము. నిజంగా ప్రేమకి సంబంధించి, అది కూడా జన్మాంతరాల ప్రేమకి సంబంధించి చాలా చాలా ఇంటెన్స్ అండ్ వండర్‌ఫుల్ లవ్ స్టోరీని మన ముందుకు తీసుకురాబోతున్నారు అని అర్థమవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో రిలేషన్‌షిప్స్‌కి సరికొత్త పేర్లు పెట్టుకుంటూ వస్తున్న రోజుల్లో మనకి ఇటువంటి ఒక ప్యూర్ లవ్ గురించి, అది కూడా విత్ డివైన్ ఇంటర్వెన్షన్ మనకు ఒక సినిమా రావడం అనేది ఐ థింక్ చాలా చాలా సిన్సియారిటీ, చాలా ఆనెస్టీ కనిపిస్తోంది ట్రైలర్‌లో చూస్తూ ఉంటే. అండ్ వాళ్ళ ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్ కనిపిస్తోంది. దేవాన్ గారు అసలు ఒక్క సినిమాకి, అది కూడా డెబ్యూ సినిమాకి ఇన్ని పాత్రలంటే మామూలు విషయం కాదండి. డైరెక్షన్ చేస్తూ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే చూసుకుంటూ ఇంకోవైపు ఆన్ స్క్రీన్ డ్యూయల్ రోల్ చేయడం అనేది అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ పుల్లింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ యాక్చువల్గా చెప్పాలి అంటే. సో, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మా ధన్య అయితే అసలు అదరగొట్టేసింది విత్ ఇన్ని షేడ్స్, మస్తు షేడ్స్ ఉన్నాయి మీలో అన్నట్టుంది. ఒక్కొక్క ఫ్రేమ్లో, ఒక్కో గెటప్లో, ఒక్కో ఎక్స్ప్రెషన్లో కనిపిస్తున్నారు ధన్య. ఐ థింక్ సచ్ ఎ టాలెంటెడ్ యాక్ట్రెస్ కాబట్టే షీ కుడ్ పుల్ ఆఫ్ దిస్ రోల్ అని చెప్పాలి నిజంగా. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్, ఎస్పెషల్లీ మన ఫ్లాష్ బ్యాక్ దట్ ఆ పీరియడ్‌కి వెళ్ళినప్పుడు ఉన్న లుక్ గానీ, పెర్ఫార్మెన్స్ గానీ చాలా చాలా అనిపిస్తోంది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మంచి ఆనెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు జ్యోత్స్న గారు గానీ, అనిల్ కుమార్ గారు గానీ ఆబ్వియస్‌గా. అండ్ ఆఫ్ కోర్స్ ఇక ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ భీమ్స్ సిసిలేరియో గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన గురించి మనకు స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరమే లేదు. ఆయన ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ లైక్ ధమాకా, ఆఫ్ కోర్స్ సంక్రాంతికి వస్తున్నామండి, మాస్ జాతర, ఇలాంటి సినిమాలకి అద్భుతమైన సంగీతాన్ని ఇస్తున్న ఆయన పాటలు ఆల్రెడీ మనం వింటూనే వచ్చాం ఈ సినిమాకి సంబంధించి. జేడి లక్ష్మీనారాయణ సార్ కూడా సూరి ఓరి సూరి సాంగ్ని ఈ చిత్రం కోసం లాంచ్ చేయడం జరిగింది. సార్, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్ టు ద టీమ్ సార్. దేవాన్ గారికి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఈ చిత్రానికి మీరు ఒక మోరల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అండ్ సాంగ్ లాంచ్ కూడా చేశారు. సో, బిగ్ థ్యాంక్స్ టు యూ సార్. అండ్ జేడి లక్ష్మీనారాయణ సార్ అంటేనే బిగ్గర్గా డ్రీమ్ చేసే ప్రతి ఒక్కరికి ఆయన సపోర్ట్ ఉంటుంది అనేది మళ్ళీ ఈసారి ఈ చిత్రం ద్వారా కూడా ప్రూవ్ చేశారు. సో, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సార్ టుడే. అండ్ అలాంగ్ విత్ సురేష్ బాబు గారు, మంచి కంటెంట్ ఉంది అంటే ఆయన ఖచ్చితంగా కనిపిస్తారు మన ముందుకి ఆ చిత్రం ద్వారా. సో, ఆయనకి కూడా మరొక్కసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మరి ఆలస్యం చేయకుండా ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరి ముందుకు వచ్చిన పాటలు ఆల్రెడీ సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయాయి.
అండ్ టీజర్‌ని మనం చూసినప్పుడే ఈ సినిమా మీద ఒక ఎక్స్‌పెక్టేషన్ కనిపించింది. అండ్ ట్రైలర్ ఈస్ డెఫినెట్‌లీ ప్రామిసింగ్‌గా ఉంది అని చెప్పాలి. మరి ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు అండ్ నవంబర్ 7న థియేటర్స్‌లోకి రాబోతున్నటువంటి విశేషాలు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మాత్రం టీమ్‌ని ఇన్వైట్ చేయాల్సిందే కాబట్టి సో ముందుగా ఐ థింక్ ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారు అలాంగ్ విత్ అనిల్ కిరణ్ కుమార్ సార్ ఇద్దరిని కలిపే వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. సో ఒక జడ్జిగా వ్యవహరించినటువంటి ఒక ఫార్మర్ జడ్జి ఒక స్టోరీని, డైలాగ్స్‌ని అందించడం అనే ఐ థింక్ ఇది నేను కొత్తగా చూస్తున్నాననమాట. అది కూడా ఇలాంటి ఒక జానరాలో మీ ముందుకు రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. హార్టీ వెల్కమ్. అండ్ దట్ టూ ఈరోజు కార్తీక సోమవారం చక్కగా పరమశివుడి ఆశీస్సులతో ఈరోజు ట్రైలర్ చూడడం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక మా ధన్య, మన బ్యూటిఫుల్ అండ్ వండర్‌ఫుల్లీ టాలెంటెడ్ ధన్య బాలకృష్ణ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ యెస్ ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా మలిచి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ అండ్ హీరో దేవాన్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. దేవాన్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. విత్ సో మచ్ ప్యాషన్, విత్ సో మచ్ లవ్ టువర్డ్స్ సినిమా ఈ చిత్రాన్ని కృష్ణలీల అంటూ మన ముందుకి ఒక లీల చేసి తీసుకొస్తున్నారు, మ్యాజిక్ చేయబోతూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనందరికీ ఎంతో ఇష్టమైన పర్సన్ ద ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అండ్ టీమ్ సురేష్ బాబు గారిని ఒక బొకేతో వెల్కమ్ చెప్తారు. And now let's put your hands together to welcome our fearless and dynamic, our favorite former IPS officer JD Lakshmi Narayana sir onto the stage. యంగ్స్టర్స్ అందరికీ ఒక ట్రూ ఇన్స్పిరేషన్‌గా, ఒక ధైర్యంగా కెరియర్‌లో ముందుకు వెళ్ళడానికి ఇన్‌స్పైర్ చేసేటువంటి ఒక వండర్‌ఫుల్ పర్సనాలిటీ ఈరోజు ఇక్కడికి రావడం చాలా చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది. సో యెస్, హియర్ వి హావ్ ద టీమ్ ఆన్ స్టేజ్. ఒక్కసారి ఒక ఫోటో ఆప్ ఇచ్చేద్దాం సార్ ఫర్ ద మీడియా. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఫస్ట్ జ్యోత్స్న మ్యామ్ లేడీస్ ఫస్ట్ అన్నట్టు స్టార్ట్ చేద్దామా ఈసారి మ్యామ్? సో మా డైనమిక్ ప్రొడ్యూసర్ ఇప్పుడు మాట్లాడతారు. మీ ఇష్టం. సార్‌కి ఇచ్చేద్దామా ఫస్ట్? ఓకే సార్, మీ సపోర్ట్‌తోనే ఆవిడ మాట్లాడతారంట. సో ఫస్ట్ జడ్జి గారికే ఇచ్చేద్దాం సార్. ఓకే. ఈజ్ ఇట్ ఓకే? ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సురేష్ బాబు గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కంప్లీట్ సపోర్ట్ ఇస్తున్న మా గురువుగారు జేడి లక్ష్మీనారాయణ గారు, అట్లాగే ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మా స్పిరిచువల్ గురువు గారు వేణు గారు, ఇంకా వెనక నుండి నడిపించే జ్యోత్స్న అండ్ దేవన్ మన మేడం ధన్య గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మొత్తం ఫిలిం టీమ్కి చాలా వండర్ఫుల్గా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఫ్రీక్వెంట్గా అంటే రీసెంట్గా వీళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, టీవీ షోస్ అవన్నీ అటెండ్ అయ్యారు. అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళని ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, జడ్జి గారు అయి ఉండి లవ్ స్టోరీ ఎందుకు రాశారని అడుగుతున్నారంట. దానికి కొంచెం క్లారిఫికేషన్ ఇద్దామని మాట్లాడుతున్నా. సి మై అండర్స్టాండింగ్, లవ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ టూ పీపుల్ గెటింగ్ ఇన్ టు సమ్ కాంటాక్ట్ అండ్ టర్నింగ్ ఇట్ టు బి ఇన్ టు సమ్ ఓయో రూమ్. లవ్ ఈజ్ ఆల్ అబౌట్ సాక్రిఫైస్.
Love is all about giving yourself to somebody. Love is all about your intensity of feeling for somebody, intensity of good feelings for somebody. సో, ఈ గొప్ప గుణాలు ఏ వ్యక్తి కలిగి ఉంటాడో, వాళ్ళే ఒక ఉన్నతమైన ప్రేమ అనే ఫీలింగ్‌ని నిజంగా ఇంకొకళ్ళకి ఇవ్వగలుగుతారు. సో, ద అండర్‌లయింగ్ కరెంట్ ఏంటంటే, మేము చెప్పేది ఇట్స్ వెరీ కామన్ ఎట్ ఎ పర్టిక్యులర్ ఏజ్. ఎయిదర్ సీయింగ్ సంబడీ ఆర్ సీయింగ్ ఆపోజిట్ జెండర్, యువర్ హార్ట్ గెట్స్ బబుల్డ్. It travels in various ways: diagonal, parallel, rectangular, perpendicular. It has its own ways. But the question ఏంటంటే, when you get such kind of a feeling, how do you respond? Right from ages, maybe from Devadasu to till today, recent films, we have various response were shown by our filmmakers. And in this film, you will see a novel response by a hero when he get in touch with someone, thereby he got some feelings. ఆ ఫీలింగ్స్ని సివిలైజ్డ్గా, మోడర్న్గా, బెటర్గా ఎలా వ్యక్తపరుస్తాడు అని చెప్పేదే ఈ ఫిలిం బేసికల్గా. సో మనకి తెలిసిన ఫీలింగ్స్ జనరల్గా వైల్డ్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇఫ్ యూ సీ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ గచ్చిబౌలి టు మియాపూర్, you see n number of youth, when they get some feeling by seeing the opposite gender, they will get a wild feelings in a very, they don't know how to patch up that feeling they get. దాన్ని ఎట్లా అసోసియేట్ చేసుకుని లైఫ్ని ఎట్లా బెటర్ అప్ చేసుకోవాలి. బికాస్ when we meet somebody in our life, naturally we will get a feeling, we will get an acquaintance, and our films have shown various ways. ఒకరిని నువ్వు చూడంగానే నువ్వు ఎట్లా రెస్పాండ్ కావాలి, ఎట్లా రియాక్ట్ కావాలి. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ చూసిన తర్వాత లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. అండ్ యూ శాండ్విచ్ యువర్ లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వేస్. అండ్ ఎట్ ది ఎండ్ అల్టిమేట్లీ యూ బికమ్ ఎ మ్యాడ్ ఫెలో. బట్ దట్ షుడ్ నాట్ బి ది వే. వాట్ ఈస్ అ ధార్మిక్ అండ్ కర్మిక్ వే? యూ మస్ట్ రెస్పాండ్ వెన్ యూ గెట్ ఎ ఫీలింగ్ ఆఫ్ లవ్ బికాస్ ఆఫ్ సమ్వన్. అండ్ దట్స్ ద బేసిక్ థీమ్ దట్స్ బీన్ టోల్డ్ ఇన్ దిస్ ఫిలిం. And it must be a very civilized way, elevated way, enlightened way. That's what you see in this film. That's the primary agenda. So because he's the one who sacrificed a life for a woman, and he came back and he meets that woman, try to convince that woman what is the purpose of meeting her. So that's all the basically film about. It's not that what you see in a regular format. And I suppose Devan and Danya ma'am and all the team, they worked like anything. And I'm sure it would have a telling impact on the generations, how you must respond when you get a feeling about somebody that there is some connection. It's a very civilized and a established response which you are supposed to follow. And I think they have done a very wonderful job. My special heartful thanks to Devan for his tremendous work. Despite all the pains, sufferings which we gave to him, he could stand and he could fight back and make this event. If any event happening in this film, it's solely only because of Devan. And we all only just gave a superficial support. Either it can be money, whatever it is. It is the heart that is required, the soul that is required, the intensity that is required. He could show all those things. I really, really, very thanks to Mr. Devan. And God is with us all through this journey. Event last moment వరకు ఎలా జరుగుతుందో even we don't know, because I even too believe that life is a design. We have nothing to fit into it. It is what even Nani Palkiwala told, or Ramana Maharshi told. And whatever is happening in this Krishna Leela, it's all a big design. And we are just accepting with grace and happiness. Thank you everybody. Madam, మీరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. సూపర్బ్ సార్. నిజంగా మీరు ఎంత మంచి ఇంటెన్షన్స్తో, ఎంత డెప్త్ ఆఫ్ థాట్స్ తోటి ఈ కథ అందించారో మా అందరికీ అర్థమవుతుంది మీ మాటల్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు జ్యోత్స్న గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, విల్ స్పీక్. మ్యామ్. హాయ్ అండి. సురేష్ బాబు గారికి నమస్కారం. జేడి లక్ష్మీనారాయణ గారికి నమస్కారాలు. ఒక మూవీ కృష్ణలీల ఇక్కడ వరకు వచ్చిందంటే టీం అంతా కలిపి పనిచేయడం చాలా అవసరం. మాకు స్క్రీన్ ప్రజెన్స్ ఇంత బాగా రావడానికి సతీష్ ముత్యాల గారు, కాళీ గారు, ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ రామకృష్ణ గారు, వీళ్ళంతా ఆర్గనైజ్ చేసి
కృష్ణలీల స్క్రీన్ ప్రెజెన్స్ ఇంత బాగుంది అంటే టీం అంతా చాలా ఇంపార్టెంట్ అండి. టీంని నడపడానికి ఒక బ్రహ్మ కావాలి. ఆ బ్రహ్మే దేవన్నండి. ధన్య బాలకృష్ణ గారు ఈ సినిమా ముందుకెళ్ళడానికి ఇంకొక స్టెప్ ఆమె. ఆమె గ్రేట్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న గారు. దట్స్ సో స్వీట్ అండ్ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధన్య మాటలు ఇప్పుడు వినే టైం వచ్చేసింది. అసలు సినిమాలో అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు, చాలా నటించారు కూడా అర్థమవుతుంది. లేదు లేదు లేదు, రండి చెప్పాలి, చాలా మాట్లాడాలి. మీడియా మిత్రులకి నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ థ్యాంక్స్, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సురేష్ బాబు సార్ అండ్ లక్ష్మీనారాయణ సార్ ఫర్ కమింగ్ హియర్. యూ డింట్ హ్యావ్ టు, బట్ యూ మేడ్ దట్ చాయిస్ టు కమ్ అండ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్. వీ ఫీల్ సో బ్లెస్డ్. అండ్ మీడియా మిత్రులకి బిగ్ హై. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మహాసేన్ విజువల్స్ ఒక ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళకి మీ ముందుకు రాబోతున్నారు. మీరు ఈ సినిమాని సపోర్ట్ చేసి వాళ్ళకి ఒక హార్టీ వెల్కమ్ ఇవ్వాలి ఈ సినిమా ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి, చాలా సిన్సియర్గా అందరికీ కరెక్ట్ టైంకి పేమెంట్ ఇచ్చి మా అందరినీ చాలా సపోర్ట్ చేసి దేవ్ బ్రాట్ దిస్ ఫిల్మ్ అవుట్ టుడే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 10 years నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి చాలా సినిమా ఆఫీసెస్ తిరిగి చాలా కష్టపడి దేవన్ను ఇప్పుడు మీ ముందుకి వస్తున్నాడు. సో హీస్ బికమ్ లైక్ అ ఫ్రెండ్ టు మీ. ఈజ్ సచ్ అ హార్డ్ వర్కర్, పని రాక్షసుడు. చాలా ఫోకస్తో వర్క్ చేస్తున్నాడు. హీ నోస్ దట్ this is his only shot to making a mark, to do whatever he wants to achieve. So he made no mistakes. I really hope he gets everything that he asks for. అండ్ నన్ను ఎంత ఆదరించారో, నాకు ఎంత లవ్ అండ్ సపోర్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు ఇచ్చిందో అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. లాస్ట్లీ నేను ఎప్పుడు చెప్పేది ఇదే, సినిమా నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కానీ చాలా రోజులైంది పాట విని, ఒక పాట పాడొచ్చు కదా. ఎందుకలా టెన్షనా? ఐ నో. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ ధన్య. అండ్ ఎస్, మరి కృష్ణలీల చిత్రానికి బ్లడ్, స్వెట్ అండ్ టియర్స్ అన్నీ ఇచ్చి ప్యాషనేట్గా మన ముందుకి చిత్రాన్ని తీసుకొస్తున్న మన హీరో అండ్ డైరెక్టర్ దేవన్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో అండి, ఇక్కడికి విచ్చేసిన మీడియా అందరికీ నమస్కారాలు. సురేష్ బాబు గారు నమస్కారం సార్. నమస్కారం జడి సార్. సార్, నా పేరు దేవన్ అండి. సార్, సినిమా తీయటం ఒక అయితే రిలీజ్ చేయటం ఒక ఎత్తు. చిన్న సినిమాలు సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. ఈ ఇండస్ట్రీ అంతా నలుగురు మధ్య తిరుగుతుంది, ఎవరు లేరు. చిన్నవాళ్ళు వస్తే తొక్కేస్తారు, మనలాంటి వాళ్ళని, కొత్త వాళ్ళని బతకనివ్వరు అనే రోజులన్నిటినీ, ఈ రూమర్స్ అన్నిటినీ చాలాసార్లు రాంగ్ అని ప్రూవ్ చేశారు. మళ్ళీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఈ ఈ సపోర్ట్ ఇస్తున్న అందరికీ, ముఖ్యంగా సురేష్ బాబు గారికి, ఒక పక్క నుంచి బన్నీవాస్ గారిని, ఎవరిని సపోర్ట్ అడిగినా కూడా బ్యాక్గ్రౌండ్లో ఏ ప్రాబ్లం వచ్చినా, రిలీజ్కి ఏ డౌట్స్ వచ్చినా, పెద్దవాళ్ళందరూ ఒక హానెస్ట్గా, సిన్సియర్గా మనం స్టెప్ వేసి మూవీ తీయాలి అనుకుంటే వీళ్ళందరి సపోర్ట్ అండి. సురేష్ బాబు సార్ వెళ్ళి, సార్ ఇలా కొత్త మూవీ వస్తున్నాము, కొత్త ప్రొడక్షన్ హౌస్ అంటే, రిలీజ్కి ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి అమ్మా, మీకు ఏది కావాలన్నా కూడా ప్లీజ్ ఆస్క్ మీ, ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ అని. అంటే ఒక సిన్సియర్ కంటెంట్, ఒక సిన్సియర్ అండ్ హానెస్ట్గా సినిమా తీస్తే ఇంతమంది సపోర్ట్ ఇస్తారని చెప్పి ఈ కృష్ణలీల మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసిందండి. థ్యాంక్ యూ సురేష్ బాబు సార్. థ్యాంక్ యూ జేడీ లక్ష్మీనారాయణ సార్. సార్, జేడీ లక్ష్మీనారాయణ సార్ కూడా ఐఎమ్ నోవేర్ కనెక్టెడ్ అండి. ఒక సిన్సియర్గా, హానెస్ట్గా సినిమా కోసం ఇంత స్ట్రగుల్ అవుతున్నందుకు, ఈవెన్ ఫ్రమ్ ద డే 1 టు ఈరోజు కృష్ణలీల తెరపైకి వచ్చే వరకు, ఏ రోజు మిడ్ నైట్ ఏంటి, మార్నింగ్ ఏంటి, ఏ రోజు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా బ్యాక్ బోన్ లాగా నిలబడ్డ జేడీ లక్ష్మీనారాయణ సార్కి, చోటకే నాయుడు కెమెరామ్యాన్ గారికి, వీళ్ళందరికీ నేను ఎప్పటికీ జీవితం మొత్తం రుణపడి ఉంటానండి.
కృష్ణలీల. కృష్ణలీల అనేది ఒక ప్రేమ అండి. లవ్ స్టోరీ. ప్రేమంటే ఏంటి? ప్రేమంటే త్యాగం. ప్రేమంటే కేవలం టైం స్పెండ్ చేయటము, సేమ్ డ్రెస్ వేసుకోవటము, సేమ్ సాంగ్ వినటము, సేమ్ టేస్ట్స్ ఉండటమో కాదండి. ప్రేమంటే ఒక యుద్ధం. యుద్ధం. యుద్ధం ఎవరితో అంటే మనతో మనకే అండి. మనం ప్రేమించిన వారి కోసం మనం ఎంత దూరం వెళ్తామో, ఏ స్థాయి వరకు వెళ్తామో అనేది ప్రేమండి. ఆ ప్రేమని పాయింట్ 2 ఆ ప్రేమని పొందటానికి మనలో మనతో ఫైట్ చేస్తూ, అది బయట ప్రపంచం వల్ల, లేదా మనతో మనకే వచ్చే డౌట్స్ వల్ల, లేదంటే పొసెసివ్‌నెస్ వల్ల, జెలసీ వల్ల ప్రతిరోజు మనతో మనం యుద్ధం చేస్తూ ఉండాలండి. ఆ యుద్ధంలో గెలిసి, నిలబడి ప్రేమ కోసం ఎన్ని త్యాగాలకైనా రెడీ అయ్యి ప్రేమను గెలిపించటమే నిజమైన ప్రేమండి. ఆ ప్రేమని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అనుకున్నది అనుకున్నట్టు సాధించడం ఎలా అని కృష్ణలీలలో చాలా వండర్‌ఫుల్‌గా, థ్రిల్లింగ్‌గా మీకు ఈ ప్రేమ కథను చూపించామండి. ఈ ప్రేమ కథ కృష్ణలీల. లీల అంటే ఆట. కృష్ణ అంటే కృష్ణతత్వం అంటే తెలుసు కదండీ! ప్రేమతత్వమే. ఆ కృష్ణుడు ఈ ప్రేమని ఎలా ఆడించాడు, ఎలా ఆడాడు. తిరిగొచ్చిన కాలం. కాలం తిరిగి రాదు గదా! కానీ తిరిగొస్తే తిరిగొచ్చిన కాలం అంటే తిరిగొచ్చిన క్షణం. అంటే ఆ క్షణంలో, ఆ పర్సన్‌తో, ఆ మూమెంట్‌లో ఆ డెసిషన్‌ను తీసుకుంటే ఏంటి? తీసుకోకపోతే ఏంటి? తీసుకున్న తర్వాత ఇంకొక్క ఛాన్స్ లైఫ్‌లో మనకొస్తే అనుకుంటే ఆ క్షణం రాదు. కానీ వస్తే ఏంటి? వస్తే ప్రేమ విఫలమవుద్దా? సఫలమవుద్దా? అనేది కృష్ణలీలలో చాలా క్రిస్టల్ క్లియర్‌గా మీ అందరికీ చూపించామండి. ఈవెన్ మోషన్ పోస్టర్ నుంచి, ఫస్ట్ లుక్ నుంచి ఆడియన్స్ మీ అందరి సపోర్ట్ ఇంత బజ్ క్రియేట్ చేసి, ఇంత పాజిటివ్ క్రియేట్ చేసినందుకు మీ అందరికీ మా కొత్త టీమ్ అందరం రుణపడి ఉంటామండి. నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. కొత్తతను. ఐయామ్ జస్ట్ ఏ డ్రీమర్. ఐయామ్ జస్ట్ ఏ బిలీవర్ అండి. నేను మీలో ఒకడినే. ఎవరైతే డ్రీమర్స్ ఉంటారో, ఎవరైతే బిలీవర్స్ ఉంటారో, ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తారో, ప్లీజ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ బీ పాజిటివ్ అండ్ హోప్ ఫర్ గుడ్. గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఫర్ ష్యూర్ అండి. కృష్ణలీలకి రండి. మూవీలో ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ని మా అందరితో పాటు ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి సిద్ధంగా ఉండండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్బ్ దేవన్ గారు. వెరీ వెల్ సెడ్ నిజంగా. అండ్ యూ డిజర్వ్ ద బెస్ట్. విష్ యూ అ బిగ్ సక్సెస్ ఆన్ November 7th. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సురేష్ బాబు సార్ టు ప్లీజ్ స్పీక్ అండ్ కన్వే హిస్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. అందరికీ నమస్కారం. అనిల్ గారు who wrote this story and it's very nice to see that you have a lot of positive thoughts and trying to send some positivity out. Wish you all the best in your new career and Jyotsna garu, best wishes for the film that you've made. Danya, all the best. Devan, it's nice that you told me you were a tech, he was in a tech business. కథవిని ఆ కథని బాగా చెప్పారని ప్రొడ్యూసరు, రైటర్ గారు డిసైడ్ చేసి ఆయనకే డైరెక్షన్ ఇచ్చారంట. అంతే కదండి? ఇట్స్ నైస్. స్టే పాజిటివ్, థింగ్స్ విల్ గో వెల్. అండ్ ఆల్ ది అదర్ క్రూ మెంబర్స్ హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. జేడి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. యూ మేడ్ మీ కమ్ హియర్ అండ్ ఇట్స్ నైస్ దట్ యూఆర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. జనరల్గా work with positivity and we wish that positivity happens to everybody andi. Thank you and all the best and God bless. థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ ప్రెజెన్స్, యువర్ వర్డ్స్ చాలా మంచి ఎనర్జీని, చాలా మంచి బూస్ట్ ఇస్తాయి సార్ మా కొత్త టీం అందరికీ కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, నౌ సార్ జేడి లక్ష్మీనారాయణ సార్ మాటలు ఇప్పుడు విందాము. యువతరం ఏది చేసినా కూడా ప్యాషన్తో చేయమని చెప్తుంటా. చదివినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, ఏది చేసినా ప్యాషనేట్గా చేయండి, దానికి ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తామని ఎప్పుడు చెబుతుంటాను. కాబట్టి అటువంటి ప్యాషన్తో వర్క్ చేస్తున్న దేవన్ను చూసిన తర్వాత ఎలాగైనా ఈ అబ్బాయిని మనం సపోర్ట్ చేయాలని అనిపించింది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను
తన వెనక నిలబడడం జరిగింది. ఏదో చిన్న సహాయం, పెద్ద గొప్ప సహాయం కాదు. రాముడికి ఎలాగా ఉడత సహాయం చేసిందో ఆ విధంగా నేను కూడా ఒక చిన్న సహాయం, ఒక మారల్ సపోర్ట్ తనకు ఇస్తూ వచ్చాను. సో ఆ తర్వాత ముఖ్యంగా సురేష్ బాబు గారికి ఈరోజు, ఎందుకంటే రామానాయుడు గారితో నాకు మంచి అనుబంధం. నేను ఐఐటీలో చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి సినిమాలో ఒకసారి కనిపించాలని అనిపిస్తుంటుంది. మేము తెలుగు అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం ఐఐటీలో. సో ఆ సందర్భంగా వెళ్ళి రామానాయుడు గారిని కలిసి వారిని మా తెలుగు కార్యక్రమాలకు అక్కడ ఆహ్వానించడం కూడా జరిగింది. ఆ తర్వాత తెలుగు రంగానికి ఆయన చేసిన సేవలు అమోఘం. ఎందుకంటే ఒక గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కిన వ్యక్తి, మూవీ మొఘల్ అని పేరు తెచ్చుకున్న వ్యక్తి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి. మాకు రోజు కేబీఆర్ పార్క్లో కనిపించేవారు ఆయన. ఆ విధంగా కోర్స్ వెంకటేష్ గారు మేము ప్రొబేషనర్స్గా ఉన్నప్పుడు సూర్య ఐపీఎస్ అని ఒక సినిమా తీశారు. అది నేషనల్ పోలీస్ అకాడమీలో తీశారు. ఆ టైంలో వారిని కూడా కలవడం జరిగింది. కోర్స్ సురేష్ గారిని మేము రోజు కేబీఆర్ పార్క్లో కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ విధంగా ఈరోజు ఈ పోస్టర్, ఈ ట్రైలర్ లాంచ్ కోసం ఆయన అడగగానే ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి సురేష్ బాబు గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. కోర్స్ మా అనిల్ కిరణ్ కుమార్ గారు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఈజ్ ఎ బ్రిలియంట్ మ్యాన్. ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. జ్యోత్స్న గారు వీరిద్దరూ కలిసి ఈ విధంగా, ధన్య గారు మిమ్మల్ని మొదటిసారి కలుస్తున్నాను, కానీ ట్రైలర్ మొదటి నుంచి వారు చెప్పేవారు మీ గురించి. కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్యాషనేట్గా వర్క్ చేసిన ఒక వ్యక్తి ఎప్పుడు కూడా విజయం లభిస్తుంది అన్నది నా అభిప్రాయం. కాబట్టి ఈ క్రూక్ అంతా కూడా, టీం మెంబర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ సినిమా ద్వారా ఒక మంచి సందేశం వెళ్ళి, అంటే మనము ప్యాషన్తో చేస్తే ఏదైనా సాధించవచ్చు అన్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మళ్ళా ఒకసారి ప్రూవ్ కావాలని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటూ, దేవన్ ఆల్ ది బెస్ట్. మీకు కూడా అమ్మ ధన్య, అండ్ ఆల్సో టు ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ డెఫినెట్గా అది ఉడత సాయం కాదు సార్, మీరు ఇచ్చేది కొండంత ధైర్యం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్, ఇన్క్రెడిబుల్ సపోర్ట్ టు ద ఫిల్మ్ కృష్ణలీల. అండ్ సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ ద టీమ్. సో మా అతిథులిద్దరికీ కూడా వన్స్ అగైన్ అ బిగ్ థ్యాంక్స్ తెలియజేస్తూ రిక్వెస్టింగ్ ద టీమ్ టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ఫర్ ద Q&A విత్ మీడియా. సో సురేష్ బాబు గారికి, జేడి లక్ష్మీనారాయణ సార్కి మరొకసారి హృదయపూర్వకంగా కృష్ణలీల టీం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నవంబర్ 7th నుంచి మన ముందుకు వస్తున్నటువంటి కృష్ణలీల కాలం, తిరిగొచ్చిన కాలం అంటూ ఒక అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని మన ముందుకి ఒక డివైన్ ఇంటర్వెన్షన్ తోటి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కోసం మనందరం వెయిట్ చేద్దాము. బట్ రైట్ నౌ మన టీమ్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ టు జాయిన్ ద Q&A విత్ మీడియా. సో హలో దేవన్ గారు వచ్చే లోపు ఐ థింక్ ధన్య గారు, జ్యోత్స్న గారు, మీరు అందరూ కూర్చుని విల్ స్టార్ట్ Q&A. యా అనిల్ సార్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం Q&A. దేవన్ గారు జాయిన్ అవుతారు, ఈ లోపు మనం స్టార్ట్ చేసేద్దాం. ధన్య గారు, ధన్య గారు హాయ్. హాయ్, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను ఓకే. ఇప్పటి వరకు. అంటే కెరీర్ స్టార్ట్ చేసి ఒక 15 years అవుతుంది అంతే కదా? 13, 7th 14, సెన్స్. ఆ, ఆ, ఆ. సో అంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అటు Yeah. అన్ని లాంగ్వేజెస్లో కూడా. బట్ అంటే యాజ్ ఎ పర్సనల్గా మీరు అనుకున్నట్టు నాకు ఇంకా 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 మంచి బ్రేక్ రావాలి, నేను ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి, మిగతా కొంతమందితో కంపేర్ చేసుకుంటే ఇంకెక్కడైనా కొంచెం బ్యాక్ ఉన్నానేమో అని అనుకుంటున్నారా? అదేమైనా థింక్ చేసి? స్టార్టింగ్లో ఆల్మోస్ట్ చాలా కంపారిజన్స్, చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకు ఎందుకు అని. బట్ మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ బ్లేమ్ చేయలేమండి. అది మేము మనకి పెట్టుకున్న కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ, కొన్ని బౌండరీస్ కానీ, మేబీ కొన్ని నా మిస్టేక్స్ కూడా అయి ఉండొచ్చు. చాలా చాలా రాంగ్ చాయిసెస్, తెలీదు నాకు అది ఏంటి అని. బట్ హోల్ బ్లేమ్
గోస్ టు మీ. అంటే బ్లేమ్ కాదు. ఇప్పుడు ఆహ్, నేను కొన్ని ఐ కమ్ విత్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. మేబీ కొన్నిసార్లు ఎక్కువ గ్లామరస్ ఆపర్చునిటీస్ వచ్చేవి. అది వద్దనుకున్నాను. ఆ టైంకి సరిగ్గా అనిపించలేదు. మేబీ ఎక్స్‌ట్రీమ్ ఇంటిమసీ సీన్స్ కొన్ని రోల్స్ వచ్చాయి. అది కూడా వద్దనుకున్నాను. సో, ఇలాంటి నా మీద నేను పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని ఆపర్చునిటీస్ పోయింది. బట్ ఇట్స్ ఓకే అనుకున్నాను. ఫర్ మీ మై సక్సెస్ ఇస్ అదే ఆ రోజు చెప్పాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి ఒక బ్యాంకర్ ఫాదర్, ఒక హౌస్ వైఫ్ మదర్, ఒక ట్రెడిషనల్ చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను ఫైట్ చేసుకొని సినిమాలు చేయాలి, నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉందని చాలా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి చిన్న క్యారెక్టర్స్ చేస్తూ నన్ను చాలా సినిమాల్లో చూసి నాకు హీరోయిన్ ఛాన్సెస్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ పోస్టర్‌లో ఉన్నానంటే నాకది సక్సెస్ అని అంటే అనిపించింది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు నేను ఇప్పటివరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను అని అన్నారు. ఆ! బట్ ఇప్పుడు ట్రైలర్ చూస్తే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసారేమో అనిపిస్తుంది. చాలా మాస్‌గా చేతిలో స్మోక్ ఇలా యాహ్! ఐ మీన్ నాకు ఓకే. ఇది స్క్రిప్ట్‌కి ఇది ఖచ్చితంగా అవసరం రా అని అనుకునే ఒక ఇందులో నేను చేస్తా. ఇట్ అబ్సల్యూట్‌లీ డిమాండ్స్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కాంట్రాస్ట్ ఉంది కదా! ఆ చీర కట్టుకున్న ఒక పాస్ట్ అవును. జన్మలో ఉన్న ఒక లుక్‌కి, ఈ అమ్మాయికి మీకు ఏదో స్ట్రాంగ్‌గా ఒక కాంట్రాస్ట్ కనిపించాలి అంటే డైరెక్టర్ ఒక విజన్ పెట్టుకొనుంటాడు. సో, అది చేశాను అంతే. అంటే 2 క్యారెక్టర్స్ అంటే ఇక్కడ మాకు ట్రైలర్ చూసి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం హా! నడుస్తున్న జన్మలో అబ్బాయి మీ వెంట పడుతుంటే ఆ! వద్దంటున్నారు. ఆ! బట్ ఆ జన్మలో కరెక్ట్. మీరే ఆయన్ని కరెక్ట్. ప్రేమిస్తున్నట్టయితే వెరీ అర్థమవుతుంది గుడ్. కదా! యాహ్! అదే. సో, చాలా ఈ 2 వేరియేషన్స్ చాలా యాహ్! డిఫికల్ట్. యాహ్! సో, యాహ్! ఎలాగా ఏంటి? అది నాకు పెద్ద గిఫ్ట్. నన్ను ఎవరు ఒకటే లెన్స్‌లో ఏ డైరెక్టర్ కూడా ఈ అమ్మాయి ఇలా చేసిందా, సో 10 సినిమాలు ఇలానే చేపిద్దామని ఎవ్వరు అనుకోలేదు. ఇంతకుముందు నేను చేసిన 'బాపు' సినిమా గాని, 'హత్య' గాని, ఫస్ట్ సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నుంచి, 'నేను శైలజ' నుంచి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈస్ డిఫరెంట్ అండి. సో, నన్ను ఓన్లీ వన్ క్యారెక్టర్‌లో చూస్తూ అలా స్టీరియోటైప్ ఏ డైరెక్టర్ కూడా చేయలేదు. సో, అమ్మాయిలో ఏదో పొటెన్షియల్ ఉంది. అది మనం యూజ్ చేసుకోవాలి అని, అది ట్యాప్ చేసుకోవాలి అని అనుకున్న చాలా డైరెక్టర్స్‌కి థాంక్స్. సో, ఇది కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. దేవన్ గారు సార్ అంటే హాయ్ అండి. నవంబర్ 7th రిలీజ్ అవుతుంది. సో, అదే రోజు ఆల్రెడీ వేరే 2 మూవీస్ ఉన్నాయి. 'గర్ల్ ఫ్రెండ్' అని, వేరే సినిమా అని. సో, అంటే ఏంటి ఏ ధైర్యంతో కొంచెం వాటిలి కాంపిటీషనా? ఏ ధైర్యంతో ఏస్తున్నారు వాటిల మీద? సార్ మా ధైర్యం ఆడియన్సే సార్. ఆడియన్స్ సినిమా బావుంటే ఎంత పెద్ద సినిమానా, ఎంత చిన్న సినిమానా, ఎన్ని సినిమాలు లాంచ్ అవుతున్నాయి అనేది దే డోంట్ కేర్ అండి. అన్నిటిని ఆదరిస్తారు, సపోర్ట్ చేస్తారు. అండ్ యాక్చువల్‌గా చెప్పాలంటే నాకంటే ఇవాళ స్టోరీ రైటర్, ఫార్మాట్ జడ్జ్, ఎన్సైక్లోపీడియా ఆఫ్ కృష్ణలీల మా ఆయన టైం మాకిచ్చి మాతో సపోర్ట్ చేస్తా ఆయన సపోర్ట్ వల్ల మేము ఈరోజు ఇంత కాంపిటీషన్‌లో కూడా నవంబర్ 7th మేము రాగలుగుతున్నాం అండి. ఎలా అంటే, "సార్ ఎందుకు సార్ మనం ఫస్ట్ వెళ్తున్నాం కదా సార్! ఎవరు లేనప్పుడు ఏదైనా ఒక సినిమా వచ్చినప్పుడు అవుదామా సార్" అంటే, ఆయన కథ మీద, ఆయన పెన్ మీద ఆయనకెంత నమ్మకం అంటే, ఆడియన్స్ మీద ఎంతైతే ఆయన బిలీవ్ చేశారో, ఆయన పెన్నుని కూడా అంతే బిలీవ్ చేశారు. పర్లేదు మన కంటెంట్ నమ్మాము. కథే నాయకుడు అని చెప్పి హీ కేమ్ ఫార్వర్డ్ అండి. వితౌట్ కాలిక్యులేషన్స్. అది ఏదైనా కూడా ఓటీటీనా లేదంటే శాటిలైట్‌లా హీ డోంట్ కేర్. హీ వాంట్స్ హిస్ ప్యాషన్ టు కమ్ ఆన్ టు ద స్క్రీన్ అండి. జడ్జి గారు, ఈ కథ కంటే స్ఫూర్తి ఏంటండి? ఈ కథ రాయడానికి మీకు జడ్జిగా? అలాగే ట్రైలర్‌లో ఆయన కోర్ట్‌కొచ్చి ఏదో ప్రపోజ్ చేస్తాడు ప్రేమని. అదేమైనా మీకు జడ్జిగా మీకేమైనా నే రియల్ లైఫ్‌లో తారసపడిందా ఏంటి? అలాంటిది అంటే ఫస్ట్ టైమ్ చూడడం అట్లా? యాక్చువల్‌గా సార్ ఒక మేబీ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నారు సార్ ఒక టైంలో. వారున్నప్పుడు వరంగల్‌లో ఒక ఎపిసోడ్ జరిగింది సార్. యాసిడ్ దాడితో అమ్మాయికి ఏదో ప్రపోజ్ చేస్తే అది చిన్న పెట్టి కేస్ అయ్యి తర్వాత పోలీసు వాళ్ళు లైట్‌గా దాన్ని తీసుకున్నారని వాడు అమ్మాయి రెఫ్యూజ్ చేస్తుందని యాసిడ్ పోసి చంపేస్తారు ఏదో అవుతుంది. తర్వాత దే సఫర్డ్ సమ్ ఎన్‌కౌంటర్. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఇక్కడ 2 సిట్యుయేషన్స్ చెప్తుంది మనకి ఈ ఈ ఎపిసోడ్.
ఒక పర్టికులర్ ఏజ్‌లో ఎనీ హ్యూమన్ బీయింగ్‌కి ఈ హార్ట్‌లోంచి ఒక ఫీలింగ్ క్రియేట్ అవ్వడం అనేది క్వైట్ న్యాచురల్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అన్‌యూజువల్. దానికి మనకు స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఆ ఫీలింగ్‌కి రెస్పాన్స్ అనేది ఏ బుక్‌లో రాసిలేదసల. మనిషి మైండ్ బట్టి ఒక్కోడు ఒక్కోలా రెస్పాండ్ అయితాడు. బట్ వాట్ షుడ్ బి ద మోస్ట్ ఐడియల్ అండ్ యాక్సెప్టబుల్ వే ఆఫ్ ఎ రెస్పాన్స్ ఈజ్ ఎ క్వెషన్. ఇంత పెద్ద సిస్టమ్ క్రియేట్ చేసి ఒక ఫీలింగ్ వస్తే నువ్వు ఒక వెన్యూ, ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఇంత డేంజరస్‌గా ఉంటాయని చెప్పేది నేను చెప్పిన ఇందాకడ ఆ వరంగల్ ఎపిసోడ్, యాసిడ్ ఎపిసోడ్. అబ్బాయి ఫీలింగ్ తప్పు కాదు. కానీ వాడి రెస్పాన్స్ తప్పు. సో, ఆ రెస్పాన్సు ఎలా ఉంటే కరెక్టు అనే ఒక ఒపీనియన్‌తో రాసిన స్టోరీ ఇదంతే. యామ్ ఐ క్లియర్ సార్? అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం No, జాబ్‌లో I ఉన్నారు. resigned. Now I am ఆ! practicing, sir. ఓకే. I was a district judge for some time. Now I resigned. Now I'm practicing as an High Court advocate. ఓకే. ధన్య గారు ఇక్కడ. హాయ్ హాయ్. అండి. హాయ్. ట్రైలర్ చాలా బాగుంది. బట్ ఇప్పటివరకు మిమ్మల్ని డిఫరెంట్ షేడ్స్‌లో చూసాము. అంటే లైక్ యాజ్ యూ మెన్షన్ అంటే ఫస్ట్ చూసిన క్యారెక్టర్ కాకుండా స్టీరియోటైప్ క్యారెక్టర్స్ మీకు రావట్లేదని చెప్పేసి. బట్ ఎప్పుడైనా సరే అంటే లైక్ ఒక నెగెటివ్ క్యారెక్టర్ లాంటిది అలాంటివి ఎప్పుడైనా చేయాలని అనిపించింది? బికాస్ నాకేమనిపించిందంటే ఇప్పుడు ఈ ట్రైలర్‌లో చూసిన తర్వాత ఒక పవర్‌ఫుల్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కానీ, అవునా? నెగెటివ్ మీరు క్యారెక్టర్ పడితే చెప్పేసారు ఇంకా. చాలా బాగుంటుందని. ఐ హోప్ దిస్ క్లిప్ గెట్స్ వైరల్ అండ్ డైరెక్టర్స్ చూస్తారనుకుంటాను. బట్ అది నా కోరిక యాక్చువల్లీ. ఒక యాక్టర్‌గా మనం అన్ని రోల్స్ చేయాలి. దానికి జస్టిస్ చేయాలి. సో ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ నాకొక ఆశ అంటే ఒక యాంటాగనిస్ట్ రోల్ చేయాలనేది. ఇంకా ఒక దేవుడు రోల్ చేయాలి. ఒక అమ్మవారి గెటప్‌లో చేయాలి అనేది అండ్ ఒక బయోపిక్ చేయాలి అనేది నాకు ఒక పెద్ద కోరిక ఉండే. బట్ ఐ హోప్ త్రూ యూ వన్ ఆఫ్ దిస్ విల్ కమ్ ట్రూ. డెఫినెట్లీ ఎప్పుడో థ్యాంక్ యూ. ఒకప్పుడు చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. దేవన్ గారు. ఆయన హాయ్ అండి. సో డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ దట్ టు ఒక అంటే లైక్ దీనికి ఇలాంటి స్టోరీస్‌కి స్క్రీన్ ప్లే అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానికోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? బికాజ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఒకటేసారి చేయాలని అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దాని మీద ఎలాంటి యాక్చువల్‌గా ఏ ప్రికాషన్స్ తీసుకోలేదండి. ఓన్లీ కథనే మేము హానెస్ట్‌గా నమ్మామండి. అసలు కథ ఎంత స్పాన్ ఉంటది అంటే యూ విల్ బి అమేజ్డ్ అనమాట. అంటే ఈ టైంలో ఇలాంటి ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ చేయటం అనేదే ఒక లక్కీ. ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఐ హావ్ నో బ్యాక్‌గ్రౌండ్. నేను నా వెనకాల ఎవరున్నారు, ఎవరు లేరు అనేది ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారైనా, స్టోరీ రైటర్ గారైనా ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఒక ఆపర్చునిటీ, బిగ్ ఆపర్చునిటీ ఈ కథ మీదే, ఇందులో మీరైతేనే చేయగలరు అని ఒక ఆపర్చునిటీ విత్ నో బ్యాక్‌గ్రౌండ్ వస్తే హౌ కెన్ వి లూజ్ ఇట్ అండి. ఫస్ట్ ఆపర్చునిటీ యాక్సెప్ట్ చేశాను. తర్వాత దీన్ని ఎలా చేయాలి అని చెప్పి ప్రతిరోజు వర్క్ చేసాము. టుడే వి ఆర్ హియర్. ఓకే. అంటే బేసికల్‌గా ఈ కాన్సెప్ట్ బేస్డే అంటే లైక్ పూర్వజన్మలో రిలేషన్ ఉన్న బేస్డే చాలా మూవీస్ వచ్చినాయి. చూపించే విధానం వేరే అయ్యి ఉండొచ్చు. బట్ చాలా స్టోరీస్ వచ్చినాయి. అవును. ట్రైలర్ చూస్తే చాలామంది అనుకుంటారు రెగ్యులర్ జానర్ కదా! రెగ్యులర్ స్టోరీయే కదా! అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? బికాజ్ నాకు చూసినప్పుడు ఓకే. సంథింగ్ ఈస్ దేర్ ఉంటుంది అని అనిపించింది. బట్ యాస్ ఎ కామన్ ఆడియన్‌గా రెగ్యులర్‌గా ఉండేదే కదా! బికాజ్ చాలా మూవీస్ వచ్చినాయి. మీరు కూడా చూసుంటే అంటే లైక్ మీరు నాకు తెలిసి ఒక షార్ట్ కూడా పెట్టారు. ఫ్లాష్ బ్యాక్‌లో కరెంట్ జనరేషన్‌లో ఉన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్‌లో వెళ్ళేటట్టు పెట్టారు. సో అలాంటి కంటెంట్ కూడా ఉంది కాబట్టి వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ప్రీవియస్‌లీ కూడా వచ్చినాయి కదా చాలా మూవీస్. మేడం సార్ ప్లీజ్. Your question is very right. What is the difference between other films and this film? So far as feeling రావటం కామన్. అండ్ ఫీలింగ్‌కి రెస్పాన్స్‌లు చెప్తూ ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఎస్పెషల్లీ గత జన్మ సినిమాలు కూడా. నంబర్ 1 ఇంటెన్సిటీ డిఫరెంట్, రెస్పాన్స్ డిఫరెన్స్. విచ్ వన్ యూ డిడ్ నాట్ ఫైండ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫిల్మ్స్ సో ఫార్. అండ్ ఆ రెస్పాన్సు ఏ టైప్‌లో ఉంటే దట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీవన్ అనేది థీమ్. యామ్ ఐ క్లియర్ మేడం? వాట్ కుడ్ బి దట్ యూ షుడ్ వాచ్ ఇన్ ద ఫిల్మ్ దట్స్ ఆల్. ధన్య గారు. సో ఇక్కడ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ చూసుకుంటే చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి.
అంటే చాలా మంచిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ చాలా మాస్‌గా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ నాటీ అమ్మాయిగా కూడా ఉన్నారు. అయితే ఈ క్యారెక్టరైజేషన్ ఒప్పుకోవడానికి ఇన్ని షేడ్స్ ఉన్నాయి అని ఒప్పుకున్నారా? లేదంటే రెమ్యునరేషన్ బా ఇచ్చారా? 2 ఆనెస్ట్‌గా చెప్పాలంటే 2 అలా కలిసి రావడం చాలా రేర్. ఇఫ్ యూ గెట్ అ గ్రేట్ క్యారెక్టర్ సమ్‌టైమ్స్ రెమ్యునరేషన్ రాకపోవచ్చు. లేకపోతే వి డూ సమ్ ఫిల్మ్స్ ఫర్ లైక్ గుడ్ రెమ్యునరేషన్. బట్ ఇదేదో నాకు బోనస్ జాక్‌పాట్ అయినట్టు ఐ ఫెల్ట్. ఎందుకంటే నిజంగా నాకు ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చేయాలి అనేది నాకు చాలా ఇష్టం అని. నేను ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ. నా ఫిల్మ్స్ చూస్తే అలా నేను ఐ హావ్ నాట్ డన్ అన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ అండ్ నాకు చేయాలని చాలా ఇష్టం. ఆహ్, ఆహ్, యూత్‌కి మంచిగా కనెక్ట్ అయ్యే ఒక మోస్ట్ ఫేవరెట్ జానరా అంటే లవ్ స్టోరీ అనే నేను నమ్ముతాను. సో, అలాంటి ఒక ఆపర్చునిటీ దొరికి అందులో నీ టాలెంట్‌ని కావాలని పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఇచ్చి అండ్ మంచి రెమ్యూనరేషన్ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. దేవాన్ గారితోటి వర్కింగ్ ఎలా ఉంది మీకు? అండ్ లైక్ హి ఈస్ ఎ డైరెక్టర్ అండ్ హి ఈస్ ఎ యాక్టర్ కదా! విచ్ పోర్షన్ మీకు చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది? బోత్. బట్ ఫస్ట్ నేను ఈ తను ఐ మీన్ ఆయన డైరెక్ట్ చేయగలుగుతాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే. నరేషన్ ఏదో సూపర్బ్‌గా చేశారు. ఆయన డైరెక్షన్ తెలీదు కదా మనకి. ఇంతకు ముందు చూడలేదు కాబట్టి. బట్ ఐ జస్ట్ వెంట్ విత్ బ్లైండ్ ఫెయిత్. కొన్ని బ్లైండ్ ఫెయిత్‌తో మనం వెళ్ళాల్సిందే. బికాజ్ అలా అనుకుంటుంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు 'దిల్ రాజు' గారు 'సీతమ్మ వాకిట్లో' నన్ను ఎందుకు పిలవాలి? ఐ వాజ్ జీరో అప్పుడు. ఏం తెలీదు నాకు. యాక్టింగ్ కెమెరా ముందు యాక్టింగ్ చేయాలని కూడా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ లేదు. తమిళ్‌లో ఒక సినిమా చేసొచ్చాను. సో, అలాంటి వాళ్ళు నాకెందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని. సో, సమ్ థింగ్స్ ఆర్ జస్ట్ ట్రస్ట్. ఓకే. ఈ అమ్మాయి గలుగుతుంది అనే ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను ఒక 30, 35 ఫిల్మ్స్ చేసి ఈ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెడుతుంది. సో, ఆ ఫెయిత్ మీదే వెళ్ళాను. ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్ అండి. యూ. దేవాన్ గారు. సార్ యాక్చువల్లీ కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాను నేనైతే. యాక్టర్, డైరెక్టర్ అండ్ ఇందులో మీరు చూసుకుంటే ట్రైలర్‌లో చాలా వరకు వీఎఫ్ఎక్స్‌కి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. అవునండి. బీయింగ్ ఏ ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్ట్‌గా అవ్వడం, ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఎలాంటి రిఫరెన్సెస్ తీసుకున్నారు? ఎవరి సపోర్ట్ ఉంది ఈ వీఎఫ్ఎక్స్ పరంగా అంటే? యాక్చువల్‌గా నేను 10 ఇయర్స్ నుంచి పాసివ్‌గా మూవీ ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే. సో, ఈరోజు ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ అందిస్తున్న 'మ్యాట్రిక్స్', 'అఖండ 2' తర్వాత అనిల్ రావిపూడి గారి అన్ని మూవీస్ చేస్తున్న నా ఫ్రెండ్ ఉన్నారు. నరేంద్ర అని. తను చాలా సపోర్టివ్‌గా ఇంత పెద్ద యాక్చువల్‌గా వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉన్నా కూడా మాకు కేక్ వాక్ లాగా చేసి పెట్టి ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఇప్పుడు చూడండి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు ఉన్నారు. భీమ్స్ గారును మన స్టోరీ రైటర్ జడ్జ్ అనిల్ కుమార్ గారు ఫ్రెండ్ అనమాట. నేను ఎలా అయితే ఫిదా అయ్యానో సార్ చెప్పిన విధానానికి ఈవెన్ భీమ్స్ గారు కూడా ఫిదా అయ్యి వండర్‌ఫుల్ ట్యూన్స్ ఇచ్చారు. దానికి భాస్కర్ భట్ల గారు 5 లిరిక్స్ అందించారు. 5 సాంగ్స్ 5 బ్లాక్ బస్టర్స్ అని మీరే చెప్తున్నారు. సో, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ పీపుల్ కమ్యూనికేట్ అండి. డీఓపీ సతీష్ ముత్యాల గారు ఉన్నారు. అంత టెక్నికల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. మా వెనకాల టైటిల్ ఉన్నట్టు దేవుడు కూడా మాకు సపోర్ట్ ఇచ్చాడండి. సూపర్. మీకేది మోర్ కంఫర్టబుల్ అంటే ఏం చెప్తారు? అసలు డైరెక్టర్, ఏది యాక్టరా? కంఫర్ట్ కదండి లైఫ్‌లో. దేన్నైనా యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి అంతే. జోష్న గారు. మ్యామ్ మీరు ఒక షార్ట్‌లో యాక్ట్ చేశారు. ఒక షార్ట్‌లో కనిపించారనమాట. మీకేది బాగా నచ్చింది? యాక్టింగా లేదంటే ప్రొడ్యూస్ చేయడమా? ప్రొడ్యూస్ చేయడమే బెస్ట్. యాక్టింగ్ బెస్ట్. అనిల్ థ్యాంక్ యూ. గారు, అంటే చాలామంది డబ్బులు సంపాదించి ఏదో లాభసాటి వ్యాపారంలో పెడతారు. రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకోటో. మీరు సినిమాల్లో ఎందుకు పెట్టాలనుకున్నారు? అదీ కాకుండా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని దేవాన్ని పిలిచి ఆయన్నే లీడ్ యాక్టర్‌గా చేసి ఆయనకే డైరెక్షన్ ఇచ్చారు. అంటే ఏం ధైర్యము? అంటే ఎందుకు సినిమా తీయాలనుకున్నారు? దీని మీద అంత డబ్బులు పెట్టాలనుకున్నారు? వస్తుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా తిరిగి దాని మీద ఏమైనా? Sir, there are two ways of answering this question, sir. In a materialistic sense, రేషనల్‌గా ఉంటే సినిమా తీయొద్దు సార్. బ్రెయిన్ పని చేస్తే సినిమా తీయొద్దు. పిచ్చి ఉంటేనే సినిమా తీయాలి. యూ కేటగరీ మీ అండర్ ది సెకండ్ వన్. ఓకే, దట్ ఈస్ మై ఆన్సర్. ధన్య గారు హాయ్. హాయ్. సో, ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ నాట్ ఈజీ డూయింగ్ పీరియాడిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో, వాట్ వాస్ దట్ ఛాలెంజ్ దట్ యూ టుక్ వైల్ డూయింగ్ దట్ క్యారెక్టర్?
ఛాలెంజ్ అంటే ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితిలో నాకు వచ్చిన ప్రతి సినిమాని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక స్టేజ్‌లో ఉన్నాను నా కెరియర్‌లో. ఐ కెనాట్ మేక్ ఎనీ మిస్టేక్స్. అంటే ఐ హావ్ టు గివ్ మై 10,000% అని అనుకోండి. బికాజ్ చాలామంది యంగ్‌స్టర్స్ వస్తూ ఉన్నారు. ఎవ్రీ డే దేర్ ఆర్ న్యూ టాలెంట్ కమింగ్ అండ్ దే లుక్ గార్జియస్ అండ్ దేర్ యాక్టింగ్ టాలెంట్ ఇస్ పీక్. నన్నెందుకు కాస్ట్ చేయాలి అని అనుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, మనకున్న ఒకటే ఏకైక ఒక ఏమంటారు అది ఇట్స్ లైక్ ఏంటి అది ఆయుధం. అబ్బా! ఆ వర్డ్‌కి మనకున్న ఏకైక ఆయుధం మనం హార్డ్ వర్క్ అంతే. సో, అది మాత్రం వదులుకోకుండా నా వర్క్ మీద 100% ఫోకస్ పెట్టి చేద్దామని ఒక మైండ్ సెట్‌లోకి ఐ మేడ్ ష్యూర్ దట్ వాటెవర్ ఛాలెంజింగ్ రోల్స్ కమ్ ఐ హావ్ టు గివ్ మై 1000% అన్నట్టు ఫిక్స్ అయిపోయాను. సో, ఇంకా నేను చాలా థియేటర్ చేశాను యాక్చువల్లీ. చిన్నప్పుడు ఐ యాక్టెడ్ ఇన్ అ లాట్ ఆఫ్ నాటకాలు అదంతా చేసేదాన్ని. సో, అక్కడ నాకొక గురువు ఉన్నారు. సో, ఆయన్ని అడిగి బాడీ లాంగ్వేజెస్ ఎలా మార్చుకోవాలి అని కొంచెం ట్రైనింగ్ అంతా తీసుకొని చేశా. ఇందాక చెప్పారు సమ్ బయోపిక్స్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఆర్ యెస్. సమ్ గాడెస్ కైండ్ ఆఫ్. ఇప్పుడు చెప్తున్న నాటకాల్లో కూడా చేశాను. ఆ! పీరియాడిక్ కైండ్ ఆ! ఆఫ్. సో, ఆ పీరియాడిక్ టైప్‌లో విచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ వాంట్ టు పోర్ట్రే అంటే పీరియాడిక్ టైప్‌లో అని కాదు. బట్ అమ్మవారి గెటప్‌లో ఏదో చేయాలని చిన్న కోరిక సార్. లైక్ ఇప్పుడు నయనతార మ్యామ్ చేస్తారు. సో, అలాంటి రోల్స్ ఆర్ సీతాదేవి గానీ, మ్యామ్ ఇందాక చెప్పారు సరస్వతి గెటప్ గానీ, లక్ష్మీదేవి గెటప్ గానీ అలాంటిది ఏదైనా ఉంటే బావుంటుంది. దేవన్ గారు. హాయ్ సార్. హాయ్ సార్. సో, మీరు ఫస్ట్ టైం అండ్ స్టోరీ ఇచ్చింది కూడా ఫస్ట్ టైం. మీరు అవును సార్. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఇన్ ఎ కమర్షియల్ వే దట్ విల్ బి డిఫరెంట్. అవును సో, సార్. కృష్ణలీల అంటే ఇది ఒక మిత్ ఉంది అండ్ లవ్ కూడా ఉంది. సో, వాట్ ఈస్ దట్ పాయింట్ అంటే ఇప్పుడు మనకి థియేటర్‌కి జనాలు కమింగ్ అనేది చాలా డిఫరెంట్ టాస్క్ అయిపోయింది. అవును సార్. అది ఎంతో కంటెంట్ ఉండి మనం దాన్ని ప్రూవ్ చేసుకుంటే తప్ప అవ్వట్లేదు. సో, ఇదొక లవ్ అండ్ మైథాలజీ కాన్సెప్ట్ దట్టు మన ప్రీవియస్ ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ కూడా కనిపిస్తుంది. సో, థియేటర్‌కి జనాలు రావాలి అంటే వాట్ వాస్ దట్ వన్ పాయింట్ యూ ఆర్ గోయింగ్ టు సే? నాట్ లవ్ ఆర్ నాట్ మిత్ ఇంకేంటి ఉంటుంది? సార్ యాక్చువల్‌గా ఆడియన్స్ కమ్స్ విత్ నో క్యాలిక్యులేషన్స్ అండి. ఇది ఇంత బడ్జెట్ ఉందా? ఇంతమంది పెద్ద యాక్టర్స్ ఉన్నారా? వెనకాల వీళ్ళున్నారా? వాళ్ళున్నారా? అనేది ఏం ఫీల్ అవ్వరు. ఆడియన్‌కి ఏంటి అంటే ఇచ్చే ప్రతి కంటెంట్‌లోనూ దే ఆర్ సూపర్ పవర్ అండి వాళ్ళ దగ్గర. వాళ్ళు పెద్ద లేదు, చిన్న లేదు. రీసెంట్‌గా వచ్చిన 'నరసింహ' చూసారు. ఎంత బ్లాక్ బస్టర్ చేశారో. రీసెంట్‌గా వచ్చిన 'లిటిల్ హార్ట్స్' చూసారు. వాళ్ళు కంటెంట్ ఇచ్చే ఫస్ట్ స్టెప్‌లోనే వాళ్ళు ఇచ్చే బజ్‌కే మనకు అర్థమైపోతుందండి. వాళ్ళు మోషన్ పోస్టర్ నుంచి మాకింత పాజిటివ్ సపోర్ట్ ఇస్తున్న ఆడియన్స్‌నే మేము నమ్మామండి. ఆల్ ద బెస్ట్. యాహ్! Small thing. See, we watch films basically to add a meaning to our life, to enhance our understanding about life. And sitting in a black room for 2-3 hours, finding deeper answers about the questions which we have. And this film బేసికల్గా చెప్పేది ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్కిల్స్ నేర్పుతారు కానీ మనం ఎవరికి షేర్ చేసుకోలేని ఒక ఫీలింగ్ని ఎట్లా అటెండ్ కావాలని ఎవడో నేర్పడు. అండ్ పీపుల్ ఆర్ శాండ్విచ్డ్ విత్ దోస్ అన్నోన్ ఆన్సర్స్. దట్స్ వై వీ వాచ్ ఫిలిమ్స్, ట్రై టు ఫైండ్ అవుట్ దోస్ ఆన్సర్స్. అండ్ దట్ సెంట్రల్ ఎలిమెంట్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ అండ్ మేక్ ద పీపుల్ టు వాచ్ ద ఫిలిం. దట్స్ ద బేసిక్ రీజన్ సార్. థ్యాంక్ యూ. ధన్య గారు. హాయ్ అండి. హాయ్. అంటే ఇందులో 2 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే అంతకుముందు గత జన్మ క్యారెక్టర్ ఒకటి, ఈ క్యారెక్టర్ ఒకటి. సో, ఆ 2 రోల్స్‌లో మీకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏది? అవుట్‌ఫిట్స్ పరంగా కొత్తది. ఎందుకంటే శారీ రోజు వేసుకోవడం చాలా టైరింగ్. బట్ నా పర్సనాలిటీ అయితే కొంచెం మా పాత అమ్మాయి పర్సనాలిటీ అండ్ మైండ్ సెట్‌లోనే ఉంటా. ఐఎమ్ క్వైట్ స్పిరిచువల్ అండ్ కొంచెం ఈ మధ్య కాలంలో భక్తి ఎక్కువైపోయింది. సో, ఐ థింక్ ఐ యామ్ లైక్ దట్ అండ్ ఐ వాంట్ టు బీ లైక్ హర్. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ప్యూర్ సోల్.
ఎంత ఏం చేసినా షీ లవ్స్ ఫ్రమ్ ఆల్ హర్ హార్ట్ అండ్ షీఈ్ అ వెరీ వెరీ గుడ్ సోల్ అనమాట. సో అలా అవ్వాలి అని కోరిక. ఆల్ ది బెస్ట్ అండ్ అనిల్ గారు. సార్ మీరు ఇంతకుముందు చెప్తూ ఈ స్టోరీ లైన్ వచ్చేసి నాట్ ఫర్ అంటే ఒక లవ్ స్టోరీ అంటే ఇద్దరి మధ్యన కనెక్షన్ కాదు, లేదంటే ఓయే రూమ్స్కి వెళ్ళడం కాదు, జస్ట్ ఇందులో ఒక కొత్త పాయింట్ చెప్తున్నాము లవ్ అంటే ఎలా ఉంటుంది అనేది. సో మీ రైటింగ్స్లో మీరు రాసుకున్నప్పుడు, మీ స్టోరీ రాసుకున్నప్పుడు వాట్ ఈస్ ద న్యూ పాయింట్ సార్? అంటే లవ్కి ఏదైనా ఒక కొత్త డెఫినేషన్ ఏమైనా ఇవ్వబోతున్నారా? No, I am not anyone to give new definition. Everything is established, settled. Point one. It's only even Bhagavad Gita, which was taught by Krishna, it was not the first time. There are many people who taught several times. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. కొత్త జనరేషన్కి రిపీటెడ్గా చెప్పడం ఎవరు చేసినా. దట్ ఈజ్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ న్యూ. ఇట్ ఈస్ సెటిల్డ్ వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్. కాకపోతే ఏంటంటే గివెన్ సెట్ ఆఫ్ మీన్స్లో కొత్త కమ్యూనికేషన్ సిస్టంలో, బికాజ్ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ వేరీ అవుతుంటుంది కాబట్టి జనరేషన్ టు జనరేషన్. బికాజ్ టుడే మీరు చూస్తే across our city also, especially this Gachibowli, Miapur, because we work with very many clients and very many kind of people who are undergoing these challenges because of love. And there you find variety of stories. They don't know how to channelize their feelings and emotions in a right direction to elevate themselves as a better human beings. అండ్ ఈ ఫిలింలో మేము చెప్పేది ఏంటి అంటే ఆ ఫీలింగ్ని ఎట్లా డ్రైవ్ చేసుకోవాలి అనేదే. ఐఎమ్ ఏ క్లియర్ మేడం? ఆల్ ది బెస్ట్. డన్. థ్యాంక్ యూ సో మచ్. చందు ఎవరు? దేవన్ గారు. అంటే మామూలుగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది, అడవిశేష్ గారు కానీ, నవీన్ పోల్శెట్టి గారు కానీ, లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ గారు కానీ, వీళ్ళు యాక్టింగ్తో పాటు రైటింగ్ కూడా బాగా రాస్తారు. వాళ్ళలో మంచి స్పార్క్ ఉంటుంది. అండ్ మీరు ఇంకా రైటింగ్తో పాటు డైరెక్షన్ కూడా స్టార్ట్ చేశారు. సో ఏంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎంతవరకు ఉంటుంది? అంటే సినిమా చూసేటప్పుడు కూడా మాకు అలాంటి కంటెంట్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ ఎంతవరకు ఇవ్వబోతున్నారు మాకేంటి? సార్ మనం సిద్ధు గారి జర్నీ చూస్తే ఎన్ని ఇయర్స్గా ఆయన స్ట్రగుల్ అయ్యారు, ఎన్ని ఇయర్స్గా రైటింగ్లో ఉండి తెర మీదకి వచ్చారు అని చెప్తూ ఉంటాం అనమాట. బట్ తెర మీదకి వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని మనం అందరం ఎంజాయ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే అండి, డైరెక్ట్గానా లేదంటే ఆయన వాళ్ళు రైటర్గా వాళ్ళు ప్రొఫెషన్ అండ్ ప్యాషన్ రెండు ఇండస్ట్రీలో ఉన్నాయి. బట్ నేను ప్రొఫెషన్గా బయట ఉన్నాను, బట్ ప్యాషన్ అనేది ఇండస్ట్రీలో ఆగిపోయింది. వీళ్ళందరినీ చూసినప్పుడు ఈవెన్ కిరణ్ అబ్బవరం గారు కూడా, నాకు కిరణ్ అబ్బవరం గారిని చూసినప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుందండి. ఎంత నెగిటివిటీ వచ్చినా లేదంటే ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా తను నమ్ముకున్న ఒక ఫెయిత్ని వదలకుండా ఇవాళ మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి చేస్తున్నారు. ప్రతి ఒక్కటి లెర్నింగ్ ప్రాసెస్ అండి. సో వీళ్ళందరూ నాకు ఇన్స్పైర్గానే అనిపిస్తారు. ఎవరి జర్నీ చూసినా కూడా ఫ్రమ్ నో వేర్ దే విల్ కమ్. అండ్ ద ఓన్లీ థింగ్ ఐ అబ్జర్వ్ కామన్ ఇన్ ఎవ్రీథింగ్, వీళ్ళందరిలో కామన్గా చూసేది ఏంటి అంటే వాళ్ళు ఆ పట్టుదల ఉంది చూసారా. ఎంత కష్టం వచ్చినా ఎంత నెగిటివ్ వచ్చినా కూడా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతానికి నిలబెడతారు కదండి. అది నాకు బాగా నచ్చుతుందండి. నేను కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ కృష్ణలీల. సో సినిమా కంటెంట్ అయితే చాలా చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా ఒక మంచి కంటెంట్, అది కూడా దేవుడికి సంబంధించిన ఎలిమెంట్స్తో వస్తున్నాయి అని అంటే డెఫినెట్గా ఆడియన్స్ చాలా ఓన్ చేసుకుంటున్నారు. మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూస్తున్నాము. సో అలాగే కృష్ణలీల కూడా ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, November 7th ఇట్ ఈస్ ఇన్ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేద్దాము. సో PVR ఐనాక్స్ పిక్చర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి గ్రాండ్ రిలీజ్తో ఈ చిత్రం మన ముందుకు రాబోతోంది. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్.